నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు అస్కపల్లి అనే గ్రామంలో గత వారం రోజులుగా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 కంచర్ల చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈరోజు ఒక ఫైట్ సన్నివేశం ఈరోజు ఇక్కడ తీయడం జరిగింది. అలాగే ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా 6 సినిమాలని ఒకేసారి నిర్మించడం జరిగింది. అందులో మొదటిది కంచర్ల, రెండవ సినిమా ఉపేంద్ర బి ఫార్మసీ, మూడవ సినిమా ఐపీసీ 369, నాలుగవ సినిమా అనగనగా కథల, 5వ సినిమా ఉపేంద్రగాడి అడ్డా. ఆల్రెడీ ఈ ఉపేంద్రగాడి అడ్డాని మొన్న డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ చేయడం జరిగింది. ప్రేక్షకులందరూ కూడా బాబు నటనను కానీ ఆ సినిమాను కానీ ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. అలాగే ప్రొడక్షన్ నెంబర్ 6 1920 భీమునిపట్నం, ఈ సినిమా కూడా అతి తొందరలో ప్రారంభించబోతున్నాం. అయితే ఇప్పుడు సైమల్టేనియస్లీ 4 ఫిల్మ్స్ అంటే ఒకటి రిలీజ్ అయిపోయింది కాబట్టి 4 సినిమాలు కూడా యథావిధిగా షూటింగ్ జరుగుతుంది. అందులో కంచర్ల సినిమా అనేది మాకు చాలా ప్రెస్టీజియస్ పిక్చర్. మా యొక్క బ్యానర్లో ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్లో ఈ కంచర్ల చిత్రం మొదటి ప్రొడక్షన్గా మేము దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క చిత్రాన్ని మొట్టమొదటిగా రిలీజ్ చేయాలని ఎంతో దృఢ సంకల్పంతో మేము చాలా భారీ ఎత్తున ప్లాన్ చేశాం. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మా యూనిట్కి చిన్న ఇబ్బంది కలగడం వల్ల ఆ సినిమాని మేము మొదటి సినిమాగా రిలీజ్ చేయలేకపోయినా ఈ యొక్క సినిమా యొక్క టోటల్ ఆ పేరు నేమ్ ఏదైతే ఉందో అది మా ఇంటి పేరు. అలాగే ఈ సినిమాలో కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంటు మా యొక్క తాతగారి తాలూకా సేవా కార్యక్రమాలు. అలాగే ఈ యొక్క సినిమా ప్రతి ఒక్కరిని అలరించాలన్న ఉద్దేశంతో బడ్జెట్కి వెనుకాడకుండా ఒక భారీ బడ్జెట్తో ఈ సినిమాని మేము తీయడం జరుగుతుంది. మరి దీనికి ఎన్నో విధాలుగా మరి అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క చిత్రం ఈరోజు జనవరి 1 మరి ఈరోజు కూడా షూటింగ్ ఆపకుండా తీయడం అంటే అది నిజంగా ఈ చిత్ర యూనిట్కి అస్కపల్లి గ్రామ ప్రజలందరికీ నేను పేరు పేరున నా హృదయ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఒక పొంగల్ ఏదైనా వచ్చినప్పుడు ఒక పండుగ వచ్చినప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తారు. మరి మా యొక్క చిత్ర యూనిట్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటి, షూటింగ్. దానిని వాళ్ళు ఈ నూతన సంవత్సరంతో పూర్తి చేయడం అంటే అది ఆషామాషి కాదు. మరి అలాంటి ఈ సినిమా డైరెక్టర్ గారు మరి ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఉపేంద్ర బాబు మా అబ్బాయిగా నేను ఎంతో గర్వపడుతున్నా. ఎందుకంటే చాలామంది డబ్బు ఉంటుంది, అందరికీ పిల్లలు ఉంటారు, కానీ హీరోలుగా మలుచుకునే అవకాశం కొంతమందికి వస్తుంది. అది ఆ భగవంతుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఉపేంద్ర బాబుకి మా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు అంటే చిన్నప్పటి నుంచి నేను ఏ రంగంలో నాన్నగారితో ఉన్న ప్రజల మధ్య పండుగలు అనేవి జరుపుకోవడం సహజం అయిపోయింది నాకు. అలాగే ఈరోజు సినిమా అనేది మాకు సంవత్సరాలుగా ఒక పండగ మారింది. ఆ పండగకి ఈరోజు నూతన సంవత్సరంగా జనవరి 1 ఈరోజు ఎలా జరుపుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏదైతే బృందంతో మనం 365 days కష్టపడతామో వాళ్ళతో పండుగలు కూడా షేర్ చేసుకుంటే మనం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లా ఫీల్ అవుతాం. ఆ ఎంకరేజ్మెంట్ అనేది బాగుంటుంది. అలాగే ఒక ఉపాధి అనేది కల్పించడమే కాకుండా జనవరి 1 అనేది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కాబట్టి అచ్యుతరావు గారు నాన్నగారు ఏ డెసిషన్ తీసుకున్నా ఒక నిదర్శనంగా ఉంటుంది. కాబట్టి ఆయన పెట్టిన షూట్ రోజు మేము చేస్తే 365 days కూడా ఇంకా ఏ ఆటంకం లేకుండా అందరూ కూడా అది ఆర్థికంగా కానీ లేదా వాళ్ళ వృత్తి పట్ల కానీ ఏదైనా సరే ఒక సాధించాలనే దృక్పథం ఏర్పడుతుందని చెప్పేసి ఒక మంచి భావంతో జనవరి 1 కూడా షూట్ చేయడం జరిగింది. అలాగే మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా ఇంకా ఫైట్స్ అన్నీ చేసుకుంటూ ది ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి మీతో మీడియా మిత్రులతో ఎంత చాలా క్లోజ్ అయిపోయారంటే ఒక ఫ్యామిలీలా అయిపోయారు. సో మీ సమక్షంలో అలాగే సినిమా బృందంతో ఈరోజు కేక్ కటింగ్ సెలబ్రేట్ చేసుకొని
ఉదయం ఆల్మోస్ట్ డే అనేది 6-7 స్టార్ట్ అయితే ఇంకా నైట్ అంతా ఇక్కడే 12 అవర్స్ ఇక్కడే గడిపాం. సో అంత ఇష్టంగా పండుగలు కూడా ఇక్కడ జరుపుకున్నాం అంటే ప్రజల ఆదరణ కూడా మాకు కావాలనే ఒక గొప్ప సంకల్పంతో మేము కష్టపడడం జరుగుతుంది. సో ప్రజలు దీన్ని గుర్తించాలి. ఎందుకంటే మేము ఏం చేసినా సరే అది సేవా రంగంలో అయినా సరే, సినిమా రంగంలో అయినా సరే ప్రజల గురించే మా జీవితం వాటికి అంకితం అని చెప్పి ఎప్పుడు చిన్నప్పుడే నాన్నగారు చెప్పారు కాబట్టి సో మెంటల్గా ప్రిపేర్ అయిపోయిన పండుగ ఏదైనా సరే ఇంకా ప్రజల చుట్టే. సో ఆ దీవెనలు ఎప్పుడు మాకు మా కుటుంబానికి ఎప్పుడు ఆశీర్వాదంగా మాకు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ కంచెల చిత్రం త్వరగా రాబోతుంది. యాద్ కుమార్ గారు ఆయన నేతృత్వంలో ఆయన డైరెక్షన్లో రాబోతుంది. ఇంకా మీరు ఏదైనా సరే మాకు మీ అంటే ఒక కంగ్రాచులేషన్స్ కానీ ఏదైనా చెప్పాలంటే ఒక బ్లెస్సింగ్స్ ఏదైనా ఇవ్వాలంటే మా సినిమాని ఇంకా అత్యద్భుతంగా మీరు ఆదరించాలని, అది ఒక్క రూపంలోనే మీరు మాకు అంటే సహాయపడుతున్నారని మేము భావిస్తాం కాబట్టి సో మీరు కూడా మమ్మల్ని ఆ పర్స్పెక్టివ్లో చూసుకుంటూ మాకు కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ మరొకసారి నా తరపున విషింగ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.